ఈ గుండెల నొప్పి ఒకటి ఎన్ని మందులు తిన్నా, ఎంతమంది డాక్టర్ చూపించుకున్నా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఏం లాభం, ఏం ప్రయోజనం లేదు. దేవుడా ఉన్నావా అయ్యా నువ్వు? ఉన్న తల్లిదండ్రులని తీసుకొని పోయినావు, ఉన్న ఒక తమ్ముడిని పనికి మాలని తయారు చేసేసినావు. వాని కోసం నేను పెళ్ళి పెటాకులు చేసుకోకుండా ఇట్లనే ఉండిపోయినా. ఎందుకంటే వాని ఒక ప్రయోజకుని చెయ్యాలి, వానికి మంచి ఇచ్చేయాలని వాని కోసం నేను కష్టపడి ఆటో నడిపిస్తున్నా స్వామి. ఇంత కనికరం లేదా స్వామి? వాని మార్చు స్వామి, మార్చు అని మార్చి మంచి దారిలో తీసుకురావాలని చెప్పి నన్ను దీవి స్వామి. ఇన్ని కష్టాలేంది స్వామి? మనిషి అన్నవాడే కూడా ఇన్ని కష్టాలు పడతారా స్వామి? వద్దు స్వామి, ఇప్పటికన్నా వాడిని కొంచెం ఇచ్చేయి స్వామి. చూడండి స్వామి, ఇప్పటికీ 2 అవుతుంది, ఇంతవరకు లేవలేదు వాడు. నాకు మటుకు ఈ పనులు ఈ కష్టాలని తప్పేలా వస్తుంది. లేవు స్వామి, లేవు, అస్సలు లేవు స్వామి. లేవాలి, లేచి ఎంత నొప్పి వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నాకు మటుకు తప్పట్లేదు. లేవురా రే, లేవు లేవు, 2 అవుతుంది, లేవురా లేవురా లేవు, లేవురా లేవురా, అవలగా లేవురా లేవురా లేవురా. అరే ఏందక్క, ఏమన్నా దయం పట్టిందా ఇది నీకు? అవునా, దయమే పట్టింది. అరే పడుకొని ఇస్తలేవు, పొద్దున్నే లొల్లినిది. పొద్దుగాల రేయ్, పొద్దుగాల ఒకసారి అక్కడ చూడరా, వాచ్ చూడరా, 2 మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం. ఏం పని ఉంది ఇప్పుడు నేను చేయనీకి? ఏమన్నా పని ఉందా చేయనీకి? ఎందుకు లేదు చేసే? ఏం పని ఉంది? ఏం చేయమంటావు? పని పాట లేకుండా నేను కష్టపడి ఆటో నడిపించి పండుకో మంచిగా. ఊరికే రాత్రి పూట రోడ్ల మీద తిరుగు, బలాదూరు ఏడ తిరిగినా రోడ్ల మీద. రాత్రి 2 గంటల 3 గంటలకు వస్తున్నావు, మధ్యాహ్నం 2-3 అయినా లేస్తలేవు. పోరీలతో షాటింగ్, మీటింగ్, డేటింగ్, ఫైటింగ్. నువ్వు ఆటో పోలే ఇంకా పోయి వచ్చిండ్రా, మబ్బులో పోయి ఇప్పుడు వచ్చినా. ఇంతవరకు వండిన ఎట్లనే ఉన్నాయి, టిఫిన్ కూడా చేయలేవు, అన్ని ఆడ పెట్టిపోయినా తినలేవు. అర్థం చేసుకోరా, నీకెందుకు చెప్తున్నాను? ఉన్న అమ్మ నాయన మనకు దూరం అయ్యారు, తల్లి అయినా తండ్రి అయినా నేనే కదా నీకు. నేను చెప్తున్నా, నీకు ఎందుకు అర్థం చేసుకో. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా అక్క. ఇస్తాం అంటారు కానీ అది వస్తలేదు అక్క. మనలాంటి రావు నాన్న ఈ డ్యూటీలు. పైసలు ఉన్నోనికే డ్యూటీలు ఇస్తారా, పైసలు కట్టినోనికే ఇస్తారా, లంచంతో పని రా. మనలాంటి గరీబులకి ఇయ్యర్రా, మన దగ్గర ఏం లేవు, మనం ఎవరికి ఏం ఇయ్యలేం. కాబట్టి అర్థం చేసుకో నాన్న, ఏదైనా కష్టపడు. నువ్వు కూడా కావాలంటే ఇంకో ఆటో ఇప్పిస్తా, లేదా మన ఆటోనే ఒక పూట నువ్వు ఒక పూట నేను నడుపుకొని డ్యూటీ వచ్చే వరకు చేసుకో నాన్న. నువ్వు చెప్పింది బాగుంది అక్క, కొంచెం నాకు టైం ఇస్తే జాబ్ ట్రై చేస్తా అక్క, వస్తుంది అక్క, నన్ను నమ్ము. నువ్వు టెన్షన్ పడి నాకు టెన్షన్ పెట్టకు, అర్థం చేసుకో. సరే కూడా అర్థం చేసుకో అక్క. నేను ఇక చెప్పి ఆచిపోతున్నా, నాకు ఎప్పుడు ఏమైతుందో తెలియదు. నాకేమన్నా నీకేమైతుంది చెప్పలేం నాన్న, ఎప్పుడు ఏమైతుందో నీకు చెప్పలే, మన చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఏమైంది నాకేమన్నా అయితే నువ్వు మళ్ళా అనాథం అయిపోతావు. ఎట్లా బతుకుతావు నేను లేకపోతే? అర్థం చేసుకో. వెళ్తాను, సరే మరి బాయ్. అమ్మ ఊరికే తల తింటూ ఉంటుంది ఇంట్లో, ప్రశాంతంగా పడుకోనియదు. అమ్మ డబ్బులు పని చేయి అని ఊరికే ఏం తలనొప్పో ఏమో. అమ్మ జాబ్కి ట్రై చేస్తేనేమో జాబ్ దొరుకుతలేదు, ఆడిస్తా అంటాడు, హ్యాండ్ ఇస్తాడు. ఏమేమో పని చేయరా వయసుకు వచ్చిన కుర్రని అని అంటది. జాబ్ రాంది నేనేం చేయాలి? అమ్మ వస్తుందిగా, వచ్చినప్పుడు చెప్తా. అప్పుడు దాకా ఏం మాట్లాడలేను. ఆమెకు ఎదురు మాట్లాడితే ఇప్పుడు నేను పని చేస్తున్నా, నేను తెచ్చి పెడుతున్నా అని అంటది. ఇప్పుడు లేట్ అయింది కదా, ఏడ మంగళమ్మ కూడా ట్రాఫిక్ ఉందానే? ఫుల్ ట్రాఫిక్.
ఈరోజు ఇంత కష్టపడితే 500, 520, 540 ఎన్నిసార్లకి పెట్టినా ఇవే పైసలు. రోజంతా కష్టపడినా ఇవే పైసలు. ఈ పైసలతోటి ఆటో కిరాయి కట్టాలా, ఇంట్లోకి సామాన్లు తెచ్చుకోవాలా, తినాలి, ఆ కిరాయి ఈ కిరాయి, కరెంటు బిల్లు. అమ్మో, నెల్లు వస్తే ఇన్ని కష్టాలు. ఇదంతా మా తమ్ముని కానీ చెప్తే వానికి అర్థం కాదు. డ్యూటీ చూసుకోరా అంటే వాడు ఏదో అనుకుంటాడు. పూర ఆటో అన్న నడపడంటే అది ఏదో నోమూసి సిగ్గుపోతుంది ఏదో అంటాడు. సిగ్గుపడి పని కాదు కదా, కష్టపడుతున్నాం, పైసలు ఇచ్చే పని చేస్తున్నాం. ఎడిపోతున్నారా? దోస్తులే గీసులే ముందు ఎక్కువ ఫస్ట్ ఆటో ఎక్కువ. అక్క వెంటనే వస్తా అక్క. ఎక్కురా ఎక్కువ ఫస్ట్ ఆటో ఎక్కువ. ఇంటి వినక మాట్లాడుతున్నాం. దోస్తు గీస్తూ పని పాట ఏం లేదు నీకు. తయారవుడు ఊకుడు ఊకుడు. అమ్మ ఊరికే లొల్లి, ఇంట్లో పడుకోనియదు, కూర్చొనియదు. అమ్మ చే. అరే సిగ్గుందారా? పొద్దుగా ఎంత లొల్లి అయింది, ఎంత సమలయం చెప్పిన నీకు అర్థమవుతుందారా? అరే ఏంది బయటికి పోవద్దా? నేను బయటికి పోవద్దా? దోస్తులతో తిరగొద్దా? పడుకుంటే మేము పడుకున్నాను అంటో, బయటికి పోతే బయటికి పోవద్దా అని అంటో, ఏంది నాకు అర్థం కాదు. అమ్మ నాన్న బ్రతుకుని ఉంటే ఇన్ని మాటలు చెప్పేటోళ్ళు కాదు, నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చేటోళ్ళు. అరే ఊరికే కష్టపడుతున్నా అని చెప్పి ఊరికే నన్నే పొడుస్తా ఉంటావు. మేము కూడా కష్టపడతాంగా, కొంచెం వెయిట్ చేయి. నా మాట వినవా? ఇంటా కొంచెం వెయిట్ చేసి చెప్పి నా మాట కూడా విను, నన్ను కూడా అర్థం చేసుకో. నేను కూడా నీ అంత ఉండే చిన్న పిల్లవాడిని కాదు, ఊరికే చెప్తా తలనొప్పి తెప్పిస్తుంటావు. అరే రోడ్డు మీద నేను ఆటో నడుపుతుంటే అక్క ఇవన్నీ చెప్పొద్దు అక్క. చెప్పేది నీకు అర్థం కావాలి కదా. నా బాధ నా కష్టం నేను వద్దన్నా, నువ్వు ఆపవు. చెప్పు నా బాధ నువ్వు అర్థం చేసుకో. రోడ్డు మీద ఈ కాకి షర్ట్ వేసుకొని ఆటో నడుపుతుంటే చిచ్చోరాగానే చాలా మంది చిడాయిస్తుంటారు. అయినా గానీ అన్ని మనసులోకి పెట్టుకొని నీ ఎవరి కోసం కష్టపడుతున్నా, నీ కోసం, నా కోసం నువ్వు మంచి సంపాదించినావు. ఈ ఇల్లు కూడా నువ్వే కట్టినావు, ఇవన్నీ నువ్వే కొన్నావు. అమ్మ నాయన ఏం కొనలేదు. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు సంపాదించి పెడుతున్నావు, నాకు అన్ని నువ్వే కొన్నావు, ఈ బట్టలు కూడా నువ్వే కొన్నావు. సరేనా? ఆనందమా? ఇనా నా మాట వినవా? అక్క మొత్తుకోకని చెప్పిన వినను నేను నీ మాట. మొత్తుకోకు. వినను బాబా. ఏం యాక్టింగ్ చేస్తున్నావు అక్క? ఇప్పుడు ఇంటా అని చెప్పాలి ఈమెకి. ఇంటా అని చెప్పే వరకు ఏడు పాపదు. ఏదో ఒక నటన నీతో ఏదో ఒక నటన. నాకు ఏం మనిషివి నువ్వు? నటిస్తా ఉంటావు, ప్రతిదీ నటించడమే. నీ మాట వినాలి ఇప్పుడు, అంతేగా వినాలి నీ మాట. అని నేను చెప్పింది అర్థం చేసుకోవు. అసలు నేను చెప్పింది నా మాట ఆలకించవు నువ్వు. అమ్మచ్చి ఏం దరిద్రమో ఏమో నాకు. ఊరికే దరిద్రం. ఇంట్లో పడుకుంటే పడుకోనియదు, బయటికి పోతే బయట పోనీయదు. పని ఒక్కటి చేయమంటది. వినవేంది ఓ అక్క? నేను బయటికి పోయిస్తా చూడు. జాబ్ చేయి అంటున్నావుగా, చేస్తా నేను జాబు. ఈ ఆటోలు ఈ కూలి పనులు నేను చేయలేను. అక్క అక్క ఓకో అక్క 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 ఎప్పుడు ఏమైతుందో తెలియదు. నాకేమన్నా నీకేమైతుంది చెప్పలేం నాన్న. ఎప్పుడు ఏమైతుందో నీకు. అక్క 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 అక్కైనా అన్నైనా ఎవరైనా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలియదు, పోయాక తెలుస్తుంది. తెలిసినా ఉపయోగం ఉండదు. మా ఈ